చాలా టైం వేస్ట్, లిటరల్ హెడేక్ వచ్చింది. సినిమా పేరు టాక్సిక్ అంటాం వల్ల డాడీని పెట్టుకొని వెళ్ళిపోవాల్సింది. డైలాగ్స్ ఏమో మరి పురాతన కాలం డైలాగ్స్ అండి. ప్రవచనాలు బెటర్ అనిపించింది. ఫ్యామిలీని తీసుకెళ్తే ఫ్యామిలీని ఇంట్లో కొడతారు. ఆడ పిక్చర్ అవడం కదా క్లైమాక్స్ లో మన పిక్చర్లు చేస్తాడు. ఒక ఉపేంద్ర సినిమా అర్థమవుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం 10 సార్లు చూసినా కూడా ఎవరికి అర్థం కాదు. సినిమా ఇంత టార్చర్ చేస్తుందా, మెంటల్ టార్చర్ అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడైనా అర్థమవుతుంది, ఇంకొకసేపు ఇంకా అర్థమవుతుంది, ఇంకా అర్థమయ్యే సీన్స్ వస్తాయి, సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటున్నాం కానీ రావట్లేదు. టాక్సిక్ అన్న పేరు పెట్టినంత మాత్రాన మరి మనుషులని టాక్సిక్ గా చేసేస్తారు బ్రదర్. క్రేజీ మూవీ, ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్ గా ఇచ్చారు. సో నాకు చాలా నచ్చింది అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎనిమల్కి 1000 రెట్లు సందీప్ రెడ్డి 100 రైటర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేట్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా అంటే వాళ్ళు ముందు నుంచి అన్నారు సినిమా పేరు టాక్సిక్, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ అంటే బాగా మెచ్యూర్డ్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అని. మెచ్యూర్డ్ మూవీ ఇది. అర్థం కాలేదంటే స్క్రీన్ ప్లే అర్థం కావాలన్నా కొంచెం. అది ఎవరో చెప్పారు కదా మినిమం డిగ్రీ చేయాలి. సో ఇది కూడా అంతే. ఆయన ఏం బాగాలేదంటున్నాడు, మీరు అంతగా చెప్తున్నారు. నిజ వ్యక్తిగా యశ్ కొట్టిండు, కాలర్ ఎగరేసుకుంటా